శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసిన యుద్ధకాండలోని 27 సర్గలు పూర్తి చేసి 28వ సర్గలోని 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యశ్చైష దక్షిణే పార్శ్వే శుద్ధ జాంబూనద ప్రభః విశాలవక్షాత్ తామ్రాక్షో నీలకుంజితమూర్ధజ ఏషో హి లక్ష్మణో నామ భ్రాతో ప్రియ తీరతః వయే యుద్ధే చ కుశలః సర్వశస్త్రభృతాంబరః. లక్ష్మణుడు గురించి చెబుతున్నాడు. పరిశుద్ధమైన బంగారం వంటి వర్ణం కలవాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, ఎర్రటి నేత్రాలు, నల్లటి వంకర జుట్టు కలిగి రాముని పక్కనే ఉన్నాడే, ఆయన ఎవరో కాదు, లక్ష్మణుడు. ఇతడు ఎప్పుడు కూడాను నీతి యందు యుద్ధంలోనూ కూడా సమర్థుడైన వాడు. ఎప్పుడూ అన్న హితాన్ని కోరుతూ ఉంటాడు. అమర్షి దుర్జయో చేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహుర్నిత్యం ప్రాణో బహిశ్చర. బాగా కోప స్వభావం గలవాడిన, జయింప శక్యం కానివాడు, జయం సంపాదించినవాడు కూడా. ఇదివరలో బుద్ధిమంతుడు, బలవంతుడు, నిత్యం రాముడికి కుడి చేయి లాంటివాడు. బహిప్రాణం రాముడికి ఇతను. నఖ్యేష రాఘవస్యార్థే జీవితం పరిరక్షతి ఏషైవాసం ఏషైవాసం ఏషైవ ఆశంపతే ఆశంసతే ఏషైవ ఆశంసతే యుద్ధే విహంతుం సర్వరాక్షసాన్. రాముడికి సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఇతడు తన ప్రాణాల మీద కూడా ధ్యాస పెట్టాడు. ఇప్పుడు మన రాక్షసులందరినీ చంపడంలో ఉత్సాహం చూపుతున్నాడు. యస్తు సవ్యమసౌ పక్షం రామస్యాశ్రిత్య తిష్టతి రక్షోగణ పరిక్షిప్తో రాజా కేశ విభీషణ. రాముని పక్కన, ఎడమ పక్కన 4 రాక్షసుల మధ్య ఉన్నవాడు మన విభీషణుడు. శ్రీమతా రాజరాజేన లంకాయాం అభిషేచిత త్వామేవ ప్రతి సంరబ్ధో యుద్ధాయైషో వివర్తతే. ఇప్పటికే అతను లంకా రాజ్యానికి రాముడి చేత పట్టాభిషిక్తుడైపోయాడు. నిన్ను గురించి చాలా కోపంతో ఉన్నాడు. యుద్ధం నీతో చేయడానికి నిలిచి ఉన్నాడు. ఎంతు పశ్యసి తిష్టంతం మధ్యే గిరిమివాచలం సర్వశాఖా మృగేంద్రాణం భర్త రామమేత తౌజసం తేజసా యశస బుద్ధ్యా బలేవా బలేనాభిజనేన చ యః కపీనతి ప్రాజా హినువానివ పర్వత హిమవానివ పర్వత కిష్కిందామిహ సమధ్యాస్తే గుహాం సగహన ధ్రువాం దుర్గాం పర్వత దుర్గమ్యాం ప్రధానై సహ యోధపై యశైషా కాంచనీమాలా శోభతే శతపుష్కర కాంతాదేవ మనుష్యానాం నిశ్యాం లక్ష్మీ ప్రతిష్ఠిత ఏతాం మాలాంచ తారాంచ కపిరాజ్యాంచ శాశ్వతం సుగ్రీవో వాల్న మహత్వా రామేణ ప్రతిపాదిత. ఆ వానరుల మధ్య కదల్చడానికి శక్యంగాని ఒక పర్వతంలాగా నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, వాళ్ళని చంపిన సుగ్రీవుడు సుమా. రాముడు వాలిని చంపి ఇతనికి ఒక మాలని, తారని, శాశ్వతమైన వానర రాజ్యాన్ని ఇచ్చాడు. అంటే చంపించాడు సుగ్రీవుడి చేత.
చంపించిన తర్వాత ఒక మాలని తారని, తార అంటే వాలి భార్య అని వానర రాజ్యాన్ని ఇచ్చాడు. అది వానరుల యొక్క విధానం. శతం శత సహస్రాణం కోటి మాహూర్ మనీషిణ శతం కోటి సహస్రాణం శంకురిత్య విధీయతే. 100 లక్షలు ఒక కోటి అని పండితులు చెప్తారు. 1,00,000 కోట్లు ఒక శంకు అంటారు. ఇక్కడ మనం లెక్క శతం శంకు సహస్రాణ మహాశంకురిత్య స్మృత. ఈ లెక్క మనం ఈరోజు కాలాతీతమైంది, రేపు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.